ఈ వీడియోలో నేను మీకు ఈ క్రాస్ యొక్క 4 ఎడ్జెస్ ఎలా మ్యాచ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఓకే. సో, ఇది చూపించాలంటే మీకు తెలియాల్సింది 2 కేసెస్. అండ్ బిఫోర్ దట్ మీరు ఈ క్యూబ్‌ని అన్ని స్టెప్స్ ఫాలో అయ్యి మీరు ఇక్కడి దాకా రావాలి. సో, ఇది స్టెప్ 5. ఓకే. సో, ఈ స్టెప్‌లో మనం వీటిని ఎలా సాల్వ్ అంటే 4ని ఈ క్రాస్‌ని 4 ఎడ్జెస్ కలర్స్ కూడా మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. సో, ఇక్కడ కలర్ మ్యాచ్ అవ్వలేదు, మ్యాచ్ అవ్వలేదు, మ్యాచ్ అయింది, మ్యాచ్ అయింది. ఓకే. సో, 2 కేసెస్ ఉంటాయి. ఒకటేంటంటే సైడ్ బై సైడ్ మ్యాచ్ అవుద్ది. అంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సైడ్, ఈ సైడ్ మ్యాచ్ అయింది. ఓకే. అండ్ ఈ సైడ్ మ్యాచ్ అవ్వలేదు. ఇది ఒక కేస్. ఇంకొక కేస్ మీరు ఎలా రావచ్చంటే మీకు ఇటు, ఇటు మ్యాచ్ అవుతది. ఇవి 2 మ్యాచ్ అవ్వవు. ఓకే. సో, ఆ 2 కేసుల్లో మీరు ఇప్పుడు నేను చెప్పే స్టెప్ యూజ్ చేస్తే మీకు ఈ 4 ఫేసెస్ అనేవి కూడా కరెక్ట్‌గా వస్తాయి. సో, ఈ కేస్‌లో ఫస్ట్ కేస్ ఏంటి సైడ్ బై సైడ్. అంటే ఇది మ్యాచ్ అయింది. కాబట్టి దీన్ని ఇలా హోల్డ్ చేసుకోవాలి. అంటే మ్యాచ్ అయిన వాటిని ఇలా హోల్డ్ చేసుకొని నెక్స్ట్ మ్యాచ్ అవ్వనివి ఉంటాయి కదా! ఈ ఫేసింగ్ ఇవి చూసుకొని ఇప్పుడు క్యూబ్‌ని ఇలా రొటేట్ చేయాలి. 1, 2, 3 ఓకే. అండ్ 4, 5, 6, 7 అండ్ బ్యాక్. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకా ఏం అవ్వలేదు. సో, ఇంకొక లాస్ట్ స్టెప్ ఉంది. అది ఇది. సో, ఇప్పుడు చూడండి 4 ఎడ్జెస్ మ్యాచ్ అయిపోయాయి. క్రాస్ కూడా అలానే ఉంది. ఓకే. సో, ఇంకొక కేస్ ఏంటి నేను చెప్పాను కదా! ఇంతకుముందు ఇటు మ్యాచ్ అవుద్ది. సో, అప్పుడు మీరు క్యూబ్‌ని ఇలా పట్టుకోవాలి. ఓకే. ఇటు మ్యాచ్ అవుతే ఇలా పట్టుకోవాలి. లేదా ఇటు మ్యాచ్ అయిందంటే ఇలా పట్టుకోవాలి. అండ్ స్టెప్ సేమ్. స్టెప్ నేను ఏదైతే చెప్పానో అదే స్టెప్‌ని మీరు రిపీట్ చేస్తే మీకు సేమ్ ఇలానే క్రాస్ వస్తది. లాస్ట్ లేయర్‌కి అండ్ సైడ్స్ కూడా ఇలా మ్యాచ్ అవుతాయి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.